హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఏంటంటే 34 సైజ్ నడుము బ్లౌజు 4 భాగాలుగా చేసుకుంటే 8.5 వస్తుందండి. మీరు టేప్ మార్చుకొని చూసుకుంటారు, లేదా క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని 34x4 కొడితే మీకు వచ్చేస్తుంది. అలా చూసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలనేది ఉక్స్ పట్టి నుంచి కాజాపట్టి వదిలేసి చెక్ చేసుకుంటే మనకు నడుము బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. దాన్ని 4 భాగాలుగా చేసేసుకొని ఫోల్డింగ్స్ అటువైపున వేసుకొని జాయింట్ని మన వైపున వేసుకొని పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ చిత్తగులు అయితే తీసేసాను, నడుము లూజ్ కొలిసేసుకున్నాను. దాన్ని 4 భాగాలుగా చేస్తే నాకు 8.5 వచ్చింది. వేస్ట్ లూజ్ వచ్చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 8.5 వేస్ట్ లూజు. 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం, అంటే ఇక్కడ మనం ఫిల్ట్ వేస్తాం కదా దానికోసం. 1.5 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్. ఈ 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, కానీ మనకు మెయిన్ క్లాత్లో సరిపోదు ఒక్కొక్కసారి, అందుకని చెప్పేసి 1.5 ఇంచ్ పెట్టేస్తున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకు వేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు కింద మనం ఖర్చు వదిలేసుకున్నాం కదా, పైన కూడా మనకు మెయిన్ కుట్టి ఇక్కడికి ఉంది, ఖర్చుతో కలిపి ఇక్కడికి వస్తుంది. ఖర్చు మీరు ఎంత పట్టుకుంటారనే దాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎక్కువగా పెట్టుకొని తక్కువగా ఖర్చు పట్టుకున్నా కూడా తేడా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని మీరు ఎంతైతే పట్టుకుంటారో ఖర్చుకు అది గుర్తించుకొని ఎక్స్ట్రాగా తీసుకోండి. తక్కువగా తీసుకొని ఎక్కువగా పట్టిన బ్లౌజ్ పొడవు తగ్గిపోతుంది. ఎక్కువగా తీసుకొని తక్కువగా పట్టుకున్నా కూడా బ్లౌజ్ పొడవు పెరిగిపోతుంది అనమాట. అలా ఉంటుంది. కాబట్టి చూసే తీసుకోవాలన్నమాట. మీరు ఎంత పడతారనే దాన్ని బట్టి చూసుకోవాలి. నేను 8.5కి 1 ఇంచ్ కలుపుకొని చెస్ట్ లూజ్ పెట్టేస్తున్నానండి. సరిపోతుంది. హెవీ చెస్ట్ ఏం లేదు వీళ్ళకి, కాబట్టి సరిపోతుంది అనమాట. 9.5 అండి, సారీ 9 కాదు, 9.5 పెట్టేసుకుంటున్నాను. 1 ఇంచ్ కలుపుకున్నాను. జస్ట్ కొన్ని బ్లౌజ్లకు చూడకుండా కుట్టిగా సెట్ అవుతాయండి, ఏం ప్రాబ్లం లేదు. షోల్డర్ వచ్చేసి 5.5, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను ఈ సైజుకి ఖర్చుతో కలిపి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ రౌండ్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొద్దిగా వదిలేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి, సరిపోతుంది. మనకి ఎంత రావాలి? 8.5 రావాలి. పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా వచ్చింది. చూడండి, వచ్చింది కదా. ఇదిగోండి, ఇక్కడికి వచ్చింది. మనకి ఎంత ఒక్క లైన్ తేడా ఉంది, ఒక్క గీత, ఏం తేడా రాదు. ఒక్క గీతలో ఏం బ్లౌజ్ మొత్తం పాడైపోదు, కరెక్ట్గానే వస్తుంది. పెద్ద టెన్షన్ అని తీసుకోకూడదు. ఏమో నాకు మ్యాచ్ కావాలి, నాకెందుకు మ్యాచ్ అవుతలేదు అనుకోకూడదు. నేనేం 10 సార్లు చెక్ చేయకుండా ఒకేసారి చెక్ చేస్తే నాకు మ్యాచ్ అయిపోతుంది. చూడండి, దీన్ని పెద్ద ప్రాబ్లంలా చూపిస్తారు ప్రతి ఒక్కరు. అవసరం లేదండి, అంత పాటు చేసుకోకూడదు. చూడండి, షోల్డర్ ఖర్చుతో ఇక్కడ ఖర్చుతో కలిపి ఉంది, ఇక్కడ లేదు కదా. నేను ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను. పైన నెక్ ఎంత వచ్చిందో చూసుకుంటాను. నాకు 2 మీద 2 గీతలు అలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నెక్ కింద ఖర్చు తీసేసి పెట్టేసాను, పైన ఖర్చు కూడా తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను. పైన ఎంత వచ్చింది? మనకు 2 మీద 2 గీతలు వచ్చింది కదా. కింద వచ్చేసి 2.5. అంటే వీళ్ళు ఎక్కువగా డీప్ తొడగారు అనమాట. కొంచెం పెద్దవాళ్ళు డీప్ తొడిగేవారు అయితే 3 ఇంచెస్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకుందాం మనము. ఇక్కడ 1/2 ఇంచులో రౌండ్ షేప్ ఇచ్చేసుకుందాం. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా, లేదంటే ఇక్కడ ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, ఇక్కడికి మార్చేసుకొని ఇలా అంటే ఒక లైన్ పడుతుంది. చూశారు కదా, పడింది. ఇది నెక్కుని బట్టి ఉంటుందండి. నెక్ డీప్ ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి, నెక్ డీప్ తక్కువ ఉంటే ఇది ఎక్కువగా వేసుకోవాలి. 3.5 నుంచి 4.5 వరకు మధ్యలో ఉంటుందన్నమాట. 1 ఇంచ్ గ్యాప్. లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా పట్టుకునే ఏం పర్వాలేదు, 1 ఇంచ్కి తక్కువగా పట్టుకునే ఏం పర్వాలేదు. సన్నగా ఉన్న వారికి మాత్రం కంపల్సరీ 1 ఇంచ్ అయితే పట్టుకోవాలి. చూడండి, నేను కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ దగ్గర అయితే మ్యాచింగ్ కాక
ఇబ్బంది పడుతూ ఉంటారు. చూసారు కదా ఒకటేసారికి ఎలా మ్యాచ్ అయిపోయిందో. ఇంకొక విషయం, ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసేసుకోండి. నేనైతే కుట్టేటప్పుడు తీసేస్తానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో అది తీసేస్తాను కుట్టేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ మొత్తం కుడతారు కదా, బ్యాక్ పార్ట్కి నడుము పట్టి వేయకండి. ఫస్టే ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత ఈ టక్స్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఈ కింద మనకి ఇక్కడ సైడ్ వైపున ఇది ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది మనం ఇది వేసేసరికి. అప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్నది తీసేసి నడుము పట్టి వేయండి. అప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, బ్యాక్ సైడ్ ముడతలు లేకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. తగులు బాగానే ఉన్నాయి కదా, లోపల తీసేస్తాను. ఇవి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి సరిపోతుంది. షార్ట్ కాదండి, ఫుల్ కాదు, షార్ట్ కాదు, కొంచెం మీడియంగా ఉన్నాయి. నేను లైనింగ్ ఐరన్ ఏం చేయలేదండి ఈరోజు, టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఐరన్ ఏం చేయలేదు. అలాగే కట్ చేస్తున్నాను. ఐరన్ చేయకపోయినా నీట్గానే ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇది వచ్చేసి ఇది ఫుల్ పెట్టాలా పెట్టాలా, ఇది ఫుల్లే పెడతానండి. ఎందుకంటే మనకు బార్డర్ వచ్చేసి పెద్దగా ఉంది, పెట్టేస్తే బ్లౌజు మళ్ళీ పాడైపోతుంది కదా పట్టు బ్లౌజు. ఇదిగోండి ఇది బ్లౌజు. పెట్టేస్తాను అనుకోండి, మళ్ళీ కస్టమర్స్ నాకు క్లారిటీ ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు. నేను పెట్టేస్తే కటింగ్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఫుల్ వద్దు ఆఫ్ అంటే చేసి వచ్చు, కానీ ఆఫ్ని తీసుకొచ్చి ఫుల్ చేసి అంటే చేసేయలేం కదా. అందుకని చెప్పేసి నేను ఫుల్కే కట్ చేస్తున్నాను. ఇక్కడ కొన్నిసార్లు ఇలానే చేస్తుంటానండి నేను. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకు పెట్టేసుకుంటున్నాను. 3.5 కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. పైన 1.5 ఇంచు. చంక టైట్ కుట్టు వచ్చేసి 8.5. ఇక్కడ కర్వ్ షేప్ ఇచ్చేసుకోండి. వాళ్ళైతే చెప్పలేదు కానీ నేనే పెట్టేస్తున్నానండి. ఇది మళ్ళీ వాళ్ళు ఫుల్ పెట్టిన తర్వాత ఆఫ్ చేసి వచ్చు, కానీ ఆఫ్ పెట్టి ఫుల్ చేసి వాళ్ళంటే కష్టం కదా. మళ్ళీ మీరు ఎందుకు పెట్టలేదు, పెద్ద బార్డర్ ఉంది కదా, మీకు తెలియదా ఇన్ని బ్లౌజులు కుడుతున్నారు అంటారనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఫుల్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అంత వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది టైట్ కుట్టి ఈ మధ్యలో 3.5 ఇంచ్ లోతు తీసేసుకోవాలి ఇలా క్రాస్లో. నేనైతే ఇక్కడ తీస్తాను, కుట్టేటప్పుడు తీస్తాను, నా వీలుని బట్టి కరువు తీసేసుకుంటానండి. ఇక్కడ తీస్తే ఏమవుతుందంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట. అలా కాకుండా వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసి టక్స్ పెడతాం కదా, అది చూసి వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేయగలుగుతాం, గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ తీసేసుకోండి, పని అయిపోతుంది. లేదు మాకు కన్ఫ్యూజ్ అవుతామంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్గా మామూలు కటింగ్గా ఒకసారి చెక్ చేసుకుందాం. క్రాస్ కటింగ్గా మామూలు కటింగ్గా ఎలా చెక్ చేసుకుంటారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పట్టి లాగితే మన క్రాస్ ఉంటే క్రాస్గా వెళ్తుంది అనమాట. లైన్స్ అనేటివి క్రాస్గా ఉంటాయి. ఇది వచ్చేసి క్రాస్ కాదండి, నార్మలే ఉంది, నార్మల్ కటింగ్ కనిపిస్తుంది కదా మీకు. ఇదిగోండి క్రాస్ లేదు, నార్మల్ కటింగే ఉంది. లోపల లైనింగ్ కూడా నార్మలే ఉంది. మనకు సాగదనమాట నార్మల్ కటింగ్ అయితే. ఇలా లాగితే సాగదు. అదే క్రాస్ కటింగ్ అనుకోండి, మనం ఇంత లాగితే అంత సాగుతూ ఉంటుందన్నమాట. మీకు ఇంకైనా కూడా తెలియడం లేదనుకుంటే ఈ బ్లౌజ్లోంచి ఒక పోగు తీసి గుంజి చూడండి, అప్పుడు తెలుస్తుంది ఆ పోగు అడ్డంగా ఉందా, నిలువుగా ఉందా, క్రాస్గా ఉందా అనేది. ఇది నార్మల్ కటింగే కాబట్టి నేను నార్మల్గానే వేసి కట్ చేస్తున్నాను. ఈ స్కేల్ వాడడం కంటే కూడా హ్యాండ్తోనే ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కదా, దానికి కూడా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇది తీసేసి సేమ్ నార్మల్ కటింగ్ కూడా ఇక్కడ 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ నెక్. మెయిన్ ఇంపార్టెన్స్ అండి ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ నెక్. ఫ్రంట్ పొడవు అనేది వెరీ వెరీ ఇంపార్టెన్స్. నాకు ఖర్చు లేకుండా 12 ఇంచులు ఉంది, ఖర్చుతో కలిపి నేను 13 ఇంచులకు పెట్టేసుకుంటున్నాను. కింద పైన ఖర్చు పోతుంది కదా, ఖర్చు మర్చిపోయి చెప్తుంటారు అందరూ, ఖర్చు చెప్పరు.
కానీ ఖర్చు కంపల్సరీ కదా, ఉన్నంత పెట్టేస్తే ఖర్చు ఏం పట్టుకుంటారు మరి, ఖర్చు కోసం కూడా చెప్పాలి. ఖర్చు కోసం అంటే కుట్ల కోసం అండి, ఖర్చు కంటే కూడా చాలామంది కొత్తగా నేర్చుకున్న వారికి అర్థం అవ్వదు. కుట్ల కోసం 7 ఇంచులకు కొద్దిగా తక్కువగా ఉంది, పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇది కుట్టిన తర్వాత బ్లౌజ్కి 3 ఇంచెస్ ఉందండి క్రాస్ పట్టి వరకు, షేప్ బెల్ట్ వరకు నేను 4 ఇంచులు పెట్టేసుకుంటున్నాను, నాకు సరిపోతుంది. 1 ఇంచ్ ఏం చేస్తారు అంతగానం అనుకుంటే, ఇక్కడ కుట్టుకెళ్తుంది, ఇక్కడ కుట్టుకెళ్తుంది, మధ్యలో ఫిల్ట్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఈ సైడ్ వైపున కూడా ఒకసారి చెక్ చేసుకోండి, బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా పెట్టేసి చూసారు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒక్కొక్కసారి కిందికి ఉంటుంది, ఒక్కొక్కరికి ఇక్కడ కిందికి ఉంటుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది, అది చూసి కట్ చేసుకోవాలి. ఇంకా సైజ్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట అలా చూడటం వల్ల. మన బ్లౌజ్లో ఒకవేళ సైజ్ బ్లౌజ్లో మిస్టేక్స్ ఉంటే మనకు కట్ చేసేటప్పుడు అర్థమవుతుందండి, అప్పుడు సరి చేసి కట్ చేయొచ్చు. కానీ సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేయాలి కాబట్టి ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు ఎంత బాగా కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ అంతే బాగా వస్తుంది. మనం కట్ చేసేటప్పుడు మిస్టేక్ చేసి తప్పుగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత ఉంటుంది చెప్పండి మీరు, ఎంత ఉంటుంది? ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2.5 ఉంటుంది. ఈ సైజుకి చూసుకోకుండా అలా చెప్తున్నారంటే బ్లౌజ్ మొత్తం కట్ చేసింది నేనే కదా, అర్థమైపోతుంది అనమాట నాకు. కావాలంటే మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేశాను చూడండి. మన కింద పైన కుట్లకు పోతే ఎంత ఉంటుంది, ఇప్పుడు నేను సమానంగా పెట్టాను, కుట్లకు ఎంత ఉంది ఇంత ఉంది, కింద పైన కుట్లకు పోతే కరెక్ట్గా సరిపోయిందా, సరిపోతుంది. ఇలా కట్ చేయగలగాలి, చూడంగానే మెజర్మెంట్స్ వేసి కట్ చేయగలగాలన్నమాట. నాకు సైజు లేని బ్లౌజులు కూడా వచ్చాయండి, ఒక 3 ఉన్నాయి, అవి కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. అంటే వాళ్ళు సైజ్ ఏమి తీసుకురారనమాట, అలా కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తుంటాను. అలాగే ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల నేను చెప్పే చిన్న విషయాలు ఇంకొంతమందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.